రేవ్ పార్టీకి వెళ్ళాలనుకున్నాను. రీతూ చౌదరి ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. రీతూ చౌదరి జబర్దస్త్లోనూ అట్ ది సేమ్ టైం ప్రజెంట్ అయితే తనైతే బుల్లితెరపై అంటే సీరియల్స్ కూడా నడుస్తుందన్నమాట. సో తను ఏంటంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ నేను రేవ్ పార్టీకి వెళ్ళాలని అని నాకు చాలా కోరికగా ఉండేదన్నమాట. సో వాళ్ళు అక్కడ ఏమేమి ఈవెంట్స్ చేస్తారు, సో ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిందన్నమాట. కానీ రీసెంట్గా ఎవరైతే రేవ్ పార్టీకి దొరికారో దాని తర్వాత నేను తెలుసుకున్నాను రేవ్ పార్టీ అంటే ఏంది, అక్కడ ఏమేమి జరుగుతాయి, ఎవరెవరు వెళ్తారు, సో ఆ ప్రొసీజర్ మొత్తం ఏ విధంగా ఉంటుంది అని నేను తెలుసుకున్న తర్వాత చచ్చినా కూడా రేవ్ పార్టీకి వెళ్ళకూడదు అని నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో నాకు అవన్నీ చాలా ఇష్టం ఉండవు. నేను ఎప్పుడు కూడా అలాంటి లైఫ్ నేను కోరుకోను. సో నాకు ఇష్టం లేదు అని అంటూ తను చెప్పుకొచ్చిందనమాట. కానీ సోషల్ మీడియాలో మాత్రం చేసేవన్నీ సరే తను ఏదైనా ఇంటర్వ్యూ చేసినా లేకపోతే ఒక ఫోటో అప్లోడ్ చేసినా చాలా బోల్డ్గా ఉంటుంది, చాలా కొంతవరకు వల్గర్గా ఉంటుంది అనమాట. సో అలాంటిది తను మళ్ళీ ఏంటి నేను రేవ్ పార్టీకి వెళ్ళను, అవంతా నాకు ఇష్టం లేదు, ఇలా మాట్లాడుతుందా అంటూ సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో నువ్వు రేవ్ పార్టీకి వెళ్ళాలి లేకపోతే ఈ విధంగా నువ్వు మాట్లాడవు, సో నీకు ఆ విధంగా కొంతవరకు కోరిక ఉంది, రేవ్ పార్టీకి వెళ్ళాలని ఉంది, అందుకే ఇలాంటి పోస్టులు పెడుతున్నావు అని అంటూ కొంతమంది నెటిజన్స్ అయితే రీతు చౌదరి పైన అయితే ఫైరింగ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈసారి రేవ్ పార్టీలో కొంతవరకు శ్రీకాంత్ గారు, జానీ మాస్టరు, నటి హేమ, సో ఇలా కొన్ని పేర్లు అయితే మారుమోగుతూ వచ్చాయన్నమాట. కానీ మొత్తానికైతే హేమదైతే 100% తనే ఖచ్చితంగా రేవ్ పార్టీకి వెళ్ళింది అని అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇంకోటి అంటే అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, సో అందులోకి ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూసినట్లయితే దాదాపు రేవ్ పార్టీకి 50 లక్షల రూపీస్ అయితే ఉంటుందన్నమాట. 50 లక్షల రూపాయలు అయితే ఎంట్రీ ఫీజు ఉంటుంది. అట్ ది సేమ్ టైం మొత్తం ప్రైవేట్ అనమాట. ఎక్కడ కూడా సెల్ ఫోన్ గిల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఏమేమన్నా మీడియా మీడియా పరికరాలన్నీ కూడా వాళ్ళు బయట ఇచ్చేసి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళకు వైన్స్, సిగరెట్స్, దాని తర్వాత నీకు ఏం తినే వస్తువులు అన్నీ అనమాట. చికెన్, మటన్, ఫుడ్ అన్నీ ఉంటాయన్నమాట. అలానే కొంతమందికి లెస్బియన్స్ అంటే సంథింగ్ సెక్సువల్ అనమాట. ఉమెన్స్ ఏ విధంగా సెక్స్ చేసుకుంటారో, దాని తర్వాత కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ కలిసి ఉంటారనమాట. మీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, ఎవరితోని తిరగచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో కొంతవరకు చాలా వల్గర్గా ఉంటుందన్నమాట, విచ్చలవిడిగా ఉంటుందన్నమాట. సో అక్కడ ఏమైనా అగత్యాలు జరిగినా సరే మాకేం సంబంధం లేదు అని వాళ్ళు ముందుగానే రాసుకొని వెళ్తారనమాట. సో కాబట్టి అగ్రిమెంట్ రాసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అయితే ఎంజాయ్ కొంతమంది డ్రగ్స్, సో ఇలా 1, 2 కాదు, ఏవైతే సమాజంకు హాని కలిగిస్తాయో సో అవన్నీ కూడా అయితే అందులో ఉంటాయన్నమాట. సో కాబట్టి అది తెలిసిన రీతు వర్మ అయితే సో నేను ఈ విధంగా ఉంటుందని నేను ఊహించలేదు. ఈ విధంగా ఉంటుంది అని తెలిసైతే నిజంగా అయితే వెళ్ళను. సో ఖచ్చితంగా నాకైతే వెళ్ళాలనే కోరిక ఇప్పుడు నాకు లేదు అన్నట్టు చెప్పుకొచ్చిందనమాట. రీతు చౌదరి చేసిన కామెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.